అది ముంబై మహానగరం. రాత్రింబవళ్ళు నిద్రపోని ఈ నగరంలో కోట్ల మంది జనం బతుకుతుంటారు. ఒకరికొకరు సంబంధం లేకుండా ఎవరి బిజీలో వాళ్ళుంటారు. ఎవరి బతుకు పోరాటం వాళ్ళది. కానీ ఈ రద్దీగా ఉండే మహానగరంలో 4 గోడల మధ్య ఉన్న ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ ఎవరికీ తెలియకుండా ఒక భయంకరమైన మారణకాండ జరుగుతుంది. ఎలాంటి కత్తులు తుపాకులు వాడకుండా ఒక నమ్మకం అనే ముసుగుతో ఇంట్లోకి వెళ్లి గొంతు బిగించి చంపుతున్న ఒక అదృశ్య హంతకుడి వెనక ఉన్న సైకలాజికల్ మిస్టరీ క్రైమ్ కేసు ఇది. అది ముంబైలోని అంధేరి వెస్ట్ ఏరియా. ఎప్పుడు ట్రాఫిక్ తో జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఒక చిన్న అపార్ట్మెంట్ లో సౌమ్య అనే 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు వేరే ఊర్లో ఉంటారు. ఆ ఆదివారం ఉదయం ఆమెకు పాలివ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్ ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా సౌమ్య తలుపు తీయకపోవడంతో మెల్లగా డోర్ నెట్టే ప్రయత్నం చేశాడు. తలుపుకి లాక్ చేసి లేకపోవడంతో తలుపు ఈజీగా తెరుచుకుంది. లోపల హాల్లోని సోఫా మీద సౌమ్య ప్రాణాలు లేకుండా పడి ఉంది. ఆమె ముఖం ఉబ్బిపోయి కళ్ళు భయంతో బయటకొచ్చున్నాయి. ప్రాణాల కోసం ఎంతలా గిలగిలా కొట్టుకుందో ఆమె చేతులు సోఫాని గట్టిగా పట్టుకొనున్న విధానమే చెప్తుంది. గొంతు మీద గట్టిగా నొక్కినట్టు ఎర్రటి అచ్చులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాథోడ్ తన టీంతో అక్కడికి చేరుకున్నాడు. రాథోడ్ చాలా షార్ప్ ఆఫీసర్. అతని దగ్గరకు ఒక కేసు వచ్చిందంటే అది ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ అయి తీరాల్సిందే. ఒక అమ్మాయిని ఇంట్లోకి వెళ్లి గొంతు నులిమి చంపేశాడంటే వాడెవడో బలవంతుడై ఉంటాడు అనుకుంటాం. కానీ తలుపులు పగలగొట్టలేదు, దొంగతనం జరగలేదు. అంటే ఆమెకు తెలిసిన వాళ్లే కదా ఆమెను హత్య చేసింది. ఈ క్రైమ్ సీన్ చూస్తుంటే కిల్లర్ ఎంత ప్రొఫెషనల్ గా ఉన్నాడో అర్థమవుతుంది. కానీ రాథోడ్కి మాత్రం ఈ మొత్తం కేసును తలకిందులు చేసే ఒక ఆధారం దొరికింది. అదేంటో తెలుసుకునే ముందు మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో ఇప్పటి వరకు కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. రాథోడ్ క్రైమ్ సీన్ ను అణువణువునా స్కాన్ చేశాడు. ప్రతి వస్తువుని నిశితంగా గమనించాడు. మెయిన్ డోర్ పగలగొట్టిన ఆనవాళ్లు ఎక్కడా లేవు. సౌమ్య బీరువాలో ఉన్న ఖరీదైన నగలు, డబ్బులు అన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి. అంటే హంతకుడికి డబ్బు మీద ఆశ లేదు అని మనం అర్థం చేసుకోవాలి. సోఫా ముందున్న టీపాయ్ మీద 2 కప్పుల కాఫీ ఉంది. ఒకటేమో సౌమ్యది, ఇంకో కప్పేమో సగం తాగేసుంది. ఆ సగం తాగిన కప్పు అంచు మీద ముదురు ఎర్రటి రంగులో లిప్స్టిక్ మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కింద సోఫా కార్పెట్ మీద ఎర్రటి మట్టి గాజులు పగిలిపోయి పెంకులు పడున్నాయి. ఆ సీన్ చూస్తుంటే ఏదో గొడవ జరిగినట్టు క్లియర్ గా అర్థమైపోతుంది. సౌమ్య శవం పడి ఉన్న సోఫా మీద ఒక పొడవాటి మహిళల వెంట్రుక దొరికింది. అన్నిటికంటే విచిత్రం, భయంకరమైన విషయం ఏంటంటే ఆ గదిలో అప్పుడే పెట్టుకుని బయటకు వెళ్ళినట్లుగా ఒక ఘాటైన మల్లెపూల వాసన వస్తుంది. ఒక శవం పక్కన పూల వాసన ఏంటి అని పోలీసులకే ఆశ్చర్యం కలిగింది. బయట వాకిట్లో బురదతో ఉన్న అడుగులు చెక్ చేస్తే హంతకుడు వేసుకున్నది సైజ్ నెంబర్ 7. అవి ఆడవాళ్లు వేసుకునే చెప్పులు అని రాథోడ్కు అర్థమై అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. క్రైమ్ సీన్ లోని లాజిక్ అంతా ఒకటే చెప్తుంది. అంటే సౌమ్యను చంపింది ఒక మగాడు కాదు, ఒక పక్కా ఆడది. హంతకురాలికి సౌమ్య ముందే పరిచయం ఉండుంటుంది. అందుకే ఎలాంటి అనుమానం లేకుండా లోపలికి పిలిచి తన చేతులతోనే కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతున్న సమయంలో సౌమ్య ఏదో పని మీద అటు తిరగగానే ఆ కిల్లర్ మహిళ తన చీర కొంగుతో ఆమె గొంతు బిగించి కిరాతకంగా చంపేసి ఉండాలి అని రాథోడ్ ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చాడు. కానీ అతని బుర్ర మాత్రం అక్కడితో ఆగలేదు. రాథోడ్ టేబుల్ మీద గత 2 ఏళ్లలో ఫైల్ అయిన 10 అన్సాల్వ్డ్ మర్డర్ కేసులున్నాయి. ఆ 10 ఫైల్స్ కి ఇప్పటి వరకు మోక్షం దొరకలేదు. ఆ 10 కేసుల్లోనూ చనిపోయింది 25 నుండి 30 ఏళ్ల లోపు ఉన్న ఒంటరి మహిళలే. ఆ 10 హత్యలు అచ్చం ఇలాగే సేమ్ ప్యాటర్న్ లో జరిగాయి. ఎక్కడా దొంగతనం జరగలేదు, ఎవరి మీద రేప్ అటెంప్ట్ జరగలేదు. ప్రతి చోట పగిలిన గాజు, ఆ కప్పు మీద లిప్స్టిక్ మరకలు, ఒక పొడవాటి వెంట్రుక మరియు ఆ ఘాటైన మల్లెపూల వాసన కామన్ పాయింట్ గా ఉన్నాయి. ఇదంతా చూసి ముంబై పోలీసులు, మీడియా ఒక ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చేశారు. పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలొచ్చాయి. నగరంలో ఒక లేడీ సైకో కిల్లర్ సంచారం. ఆమెకు ఒంటరి మహిళలంటే విపరీతమైన ద్వేషం. అందుకే ఎంతో నమ్మకంగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి ముచ్చట్లు చెప్తూ వాళ్ళ గొంతు పిసికి చంపేస్తుంది అని న్యూస్ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్లు వేశాయి. ఈ వార్తతో ముంబైలో ఉన్న ఒంటరి మహిళలందరికీ వణుకు పుట్టింది.
వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకడం మొదలు పెట్టారు. ఇంటికి ఎవరైనా కొత్త ఆడవాళ్ళు వస్తే చాలు తలుపు తీయడానికి కూడా భయపడిపోయేవారు. ఆఖరికి బంధువులను కూడా నమ్మలేని పరిస్థితికి ముంబై నగరంలోని ఆడవాళ్ళు వచ్చేశారు. పోలీసులు ముంబైలో ఉన్న రౌడీ షీటర్లైన మహిళలను, జైలు నుండి విడుదలైన పాత నేరస్తురాళ్లను వందల మందిని స్టేషన్ కి లాక్కొచ్చి విచారించారు. కానీ వాళ్ళల్లో ఎవరికీ వ్యతిరేకంగా ఏ సాక్ష్యం లేదు. అంటే హంతకురాలు గ్లౌజులు వాడుతుందని, చాలా ప్రొఫెషనల్ అని అర్థమై ఇన్స్పెక్టర్ రాథోడ్కు రాత్రంతా నిద్రపట్టలేదు. 11 మంది అమాయకపు ఆడపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ తల్లుల కడుపు కోత అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. కానీ హంతకురాలి మోటివ్ ఏంటో కనీసం అర్థం కావడం లేదు. డబ్బులు కాదు, నగలు కాదు, దొంగతనం అసలే కాదు, మరేంటి? హంతకురాల్ని వెతికే బదులు చనిపోయిన ఆ 11 మంది అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ ను ముందుగా అనలైజ్ చేయాలి. వీళ్ళందరికీ ముంబైలో ఏమైనా కామన్ లింక్ ఉందా, ఎక్కడైనా వీళ్ళు కలిశారా అని ఒక కొత్త కోణంలో ఆలోచించాడు రాథోడ్. చనిపోయిన 11 మంది ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ హిస్టరీ, ఈమెయిల్స్, ఆఖరికి వాళ్ళ ఆన్లైన్ షాపింగ్ డీటెయిల్స్, ఇలా అన్ని సైబర్ క్రైమ్ టీమ్ తో జల్లెడ పట్టించాడు. కానీ వాళ్ళు పనిచేసే ఆఫీసులు వేరు, వాళ్ళు చదువుకున్న కాలేజీలు వేరు, ఫ్రెండ్స్ సర్కిల్ వేరు, వాళ్ళ మధ్య కనీసం ఒక్క చిన్న పరిచయం కూడా లేదు. ఇదంతా చూసి రాథోడ్కు కేసు డెడ్ ఎండ్కి వచ్చేసినట్లు అనిపించింది. గంటల కొద్దీ వెతికి వెతికి అలసిపోయిన ఒక సైబర్ ఆఫీసర్ సడన్ గా రాథోడ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడి ముఖంలో కేసుని మలుపు తిప్పే ఒక పెద్ద క్లూ దొరికిన ఆనందం కనిపిస్తుంది. సార్ సార్ ఒక చిన్న కామన్ లింక్ దొరికింది సార్. చనిపోయిన ఈ 11 మంది అమ్మాయిల ఫోన్లలో ఒకే ఒక్క యాప్ కామన్ గా యాక్టివ్ లో ఉంది సార్. అది ఒక మ్యాట్రిమోనీ యాప్. వీళ్ళందరూ పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న వాళ్లే సార్. అందరూ పెళ్లి వయసులో ఉన్న వాళ్లే అని ఏదో సాధించినట్టుగా గర్వంతో చెప్పాడు. ఒక మ్యాట్రిమోనీ యాప్. ఇది చూడటానికి చాలా సింపుల్ లింక్ లా ఉంది. కానీ ఒక హంతకురాలికి ఈ యాప్ కి సంబంధం ఏంటి అని రాథోడ్ బ్రెయిన్ ఒక లాజిక్ ని పట్టుకుంది. ఈ యాప్ లో దాగి ఉన్న ఆ చీకటి నిజమేంటో రివీల్ అయితే మన మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. రాథోడ్కు ఎక్కడో చిన్న లాజిక్ తట్టింది, కానీ ఇంకా క్లారిటీ రాలేదు. కామన్ గా మ్యాట్రిమోనీ యాప్ ఉంటే ఉండొచ్చు, అందులో ఆశ్చర్యం ఏముంది? ఈ కాలంలో అందరూ వాడుతున్నారు కదా, అందులో కామన్ పాయింట్ ఏముంది అని అడిగాడు. అప్పుడు సైబర్ ఆఫీసర్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తూ, సార్ మన సైబర్ టీం ఒక ప్యాటర్న్ కనిపెట్టింది. ఈ 11 మంది అమ్మాయిలు చనిపోవడానికి కరెక్ట్ గా ఒక్క రోజు ముందు వాళ్ళ మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్ లోకి ఒకే ఐపీ అడ్రస్ నుండి ప్రొఫైల్ చూసినట్టు కింద ఒక నోటిఫికేషన్ వెళ్ళింది. ఆ చూసిన వ్యక్తి అకౌంట్ వివరాలు లాగితే అది మోహన్ అనే ఒక వ్యక్తిది అని తేలింది. చంపే ముందు వాడు వాళ్ళ ప్రొఫైల్స్ ని లాస్ట్ సారి ఆనందంగా చూసుకున్నాడు. గత 2 ఏళ్లలో ఈ 11 మంది అమ్మాయిలు తమ మ్యాట్రిమోనీలో ఒకే ఒక అబ్బాయి ప్రొఫైల్ ను కామన్ గా రిజెక్ట్ చేశారు సార్. ముఖం మీదే ఉమ్మేసినట్లు చీకొట్టారు. ఆ అబ్బాయి పేరే మోహన్. ఆ మోహన్ గాడి అకౌంట్ నుండే వీళ్ళందరికీ రిక్వెస్ట్లు వెళ్ళాయి సార్ అని సైబర్ ఆఫీసర్ చెప్పిందంతా విన్న ఇన్స్పెక్టర్ రాథోడ్ బ్రెయిన్ లో వందల బల్బులు ఒకేసారి వెలిగాయి. అతనికి దీని వెనక ఉన్న అసలు లాజిక్ అర్థమైపోయింది. సాధారణంగా అమ్మాయిలు ఎవరితో పడితే వాళ్లతో ఫోన్ నెంబర్లు, ఇళ్ల అడ్రస్లు పంచుకోరు. కానీ పెళ్లి చూపులకు వస్తున్నారంటే వాళ్ళ ఇంటి అడ్రస్, వాళ్ళు ఎప్పుడు ఆఫీస్ కి వెళ్తారు, ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉంటారు అన్న పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఆ మ్యాట్రిమోనీ ప్రాసెస్ లో వాళ్ళు మాట్లాడుకునే క్రమంలో ఈజీగా తెలుస్తాయి. అంటే ఆ కిల్లర్ ఒక మహిళ కాదా? ఆ కిల్లర్ ఈ మోహన్ గాడేనా? ఒక మగాడు ముంబై పోలీసులనే ముప్పు తిప్పలు పెడుతూ 2 ఏళ్లుగా ఒక లేడీ కిల్లర్ లాగా సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడా? అసలు వాడి మైండ్ ఎందుకింత క్రిమినల్ గా ఆలోచించింది అని వెంటనే రాథోడ్ తన గన్నుని లోడ్ చేసుకొని, జీప్ తీయండి, ఆ మోహన్ గాడి అడ్రస్ ట్రాక్ చేయండి, వాడిని మనం ఇప్పుడే పట్టుకొని తీరాలి అని గట్టిగా అరిచాడు. ముంబైలోని గోరేగావ్ ఏరియాలో ఉన్న ఒక పాత చిన్న అపార్ట్మెంట్ అది. చుట్టూ జనసంచారం తక్కువగా ఉంటుంది. అదే మోహన్ ఇల్లు. మోహన్ వయస్సు 35 ఏళ్లు. చూడటానికి బట్టతలతో కాస్త నల్లగా, చాలా అమాయకుడిగా, ఎవరితోనూ కలవకుండా సైలెంట్ గా కనిపిస్తున్నాడు. మున్సిపల్ కార్పొరేషన్ లో అతను ఒక సాధారణ క్లర్క్. వాడిని చూస్తే కనీసం ఒక చీమను కూడా చంపలేడు అన్నంత సైలెంట్ గా, పిరికివాడిలా కనిపిస్తున్నాడు. రాథోడ్ తన టీంతో వెళ్లి ఆ అపార్ట్మెంట్ తలుపులు బద్దలు కొట్టి తుపాకులతో లోపలికి దూరాడు. ఇంట్లోని హాల్లో మోహన్ ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తున్నాడు. తుపాకులతో వచ్చిన పోలీసులను చూడగానే ఎంతో అమాయకంగా, భయపడుతున్నట్లు నిలబడి చేతులు కట్టుకొని, ఏంటి సార్ ఏమైంది, నన్ను ఎందుకు పట్టుకుంటున్నారు అని వణుకుతూ అడిగాడు. ఆ సీన్ లో వాడు చేసిన యాక్టింగ్ అయితే ఆస్కార్ అవార్డు ఇచ్చినా తప్పులేదు. కానీ రాథోడ్ వాడి మాటలు వినకుండా వాడి కాలర్ పట్టుకొని పక్కకు నెట్టి, ఇల్లంతా జల్లడ పట్టండి, ఇంట్లోని అణువు చెక్ చేయండి అని కానిస్టేబుల్స్ కి ఆర్డర్ వేశాడు. కానిస్టేబుల్స్ ఇల్లంతా వెతికినా ఒక్క చిన్న ఆధారం కూడా దొరకలేదు. దాంతో కోపం తెచ్చుకున్న రాథోడ్, ఈ హత్యలు చేస్తుంది నువ్వే అని నాకు తెలుసు,
మర్యాదగా నిజం ఒప్పుకో. హత్యకు వాడిన వస్తువులు ఎక్కడున్నాయో చెప్పరా అని మోహన్ ను చావచితకబాదాడు. ఆ పోలీస్ దెబ్బలకు తట్టుకోలేక మోహన్ ఒక నిజం చెప్పాడు. ఆ వస్తువులను వాడు ఇంట్లో దాచలేదు. తను పనిచేసే మున్సిపల్ ఆఫీస్ లో ఎవరూ వాడని ఒక పాత రికార్డ్స్ స్టోర్ రూమ్ లో వాడికి ఒక సీక్రెట్ లాకర్ ఉంది అని తెలిసి పోలీసులు అక్కడికి వెళ్లి ఆ లాకర్ ను ఓపెన్ చేయగా లోపల ఉన్న వస్తువులను చూసి పోలీసులకి దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే అందులో పదుల సంఖ్యలో ఆడవాళ్లు కట్టుకునే ఖరీదైన పట్టు చీరలు, డజన్ల కొద్దీ ఎర్రటి మట్టి గాజులు, రకరకాల రంగులో ఉన్న ఖరీదైన బ్రాండెడ్ లిప్స్టిక్లు, ఆడవాళ్లు ముఖానికి వేసుకునే మేకప్ కిట్లు, కళ్ళకు పెట్టుకునే కాటుకలు, 4-5 మోడల్స్ లో ఉన్న లేడీస్ విగ్గులు, ఒక చిన్న డబ్బాలో ఘాటైన మల్లెపూల అత్తరు మరియు కింద 7వ నెంబర్ లేడీస్ చెప్పుల జతలు పక్కాగా సర్దిపెట్టున్నాయి. ఒక 35 ఏళ్ల ఒంటరి మగాడి లాకర్ లో ఒక లేడీ కిల్లర్ కు సంబంధించిన పూర్తి వస్తువులు దొరికాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఒక పాత స్టోర్ రూమ్ లా ఏమాత్రం లేదు. చూడటానికి ఒక మేకప్ రూమ్ లా ఉంది. ఒక మగాడి ఆఫీస్ లాకర్ లో ఇన్ని లేడీస్ ఐటమ్స్ ఉన్నాయంటే వాడెంత పక్కాగా ప్లాన్ చేశాడో చూడండి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని డైవర్ట్ చేయడానికి వాడు వాడిన ఆ మల్లెపూల అత్తరు, పగిలిన గాజులు ఇవన్నీ వాడి క్రిమినల్ బ్రెయిన్ ని మనకు చూపిస్తున్నాయి. వాడు ఒక ఆడదాని ముసుగులో వెళ్లి ఎలా మాయ చేశాడో ఊహిస్తేనే భయంగా ఉంది కదా. మోహన్ ఆఫీస్ లోని పాత స్టోర్ రూమ్ లో దొరికిన ఆధారాలు చూసినప్పుడు సంఘటనా స్థలాల్లో దొరికిన ఆ లిప్స్టిక్ మరకలు, ఆ పగిలిపోయిన గాజులు, ఆ పొడవాటి వెంట్రుక, ఆ మల్లెపూల వాసన అన్ని ఈ లాకర్ లో ఉన్న వస్తువులని రాథోడికి ఒక్క సెకండ్ లోనే అర్థమైపోయింది. ఆధారాలు పక్కాగా మ్యాచ్ అయ్యాయి. అంటే ముంబై నగరంలో తిరుగుతున్నది లేడీ సైకో కిల్లర్ కాదు. ఈ మున్సిపల్ క్లర్క్ మోహన్ గాడే లేడీ గెటప్ వేసుకొని ఒక పక్క ఆడదానిలాగా ఒంటరి అమ్మాయిల ఇళ్లకు వెళ్లి ఆ 11 మంది అమ్మాయిలను అత్యంత కిరాతకంగా చంపాడు. వాడు గొర్రెతోలు కప్పుకున్న ఒక తోడేలు అని అర్థమై రాథోడ్ కోపంతో ఊగిపోతూ మోహన్ ముఖం మీద తన బూటు కాలితో బలంగా తన్నాడు. మోహన్ కింద పడి ముక్కులో నుంచి రక్తం కక్కున్నాడు. వాడి అమాయకత్వం ఒక ముసుగు అని రాథోడ్కు పూర్తిగా అర్థమైపోయి కట్టేయండ్రా వీణ్ణి, వీడొక కరుడు కట్టిన సైకో, వీడి ముసుగు ఇప్పుడు నేను తీస్తాను, ఎన్ని జీవితాలు నాశనం చేశావురా కుక్క అని అరుస్తూ మోహన్ కు బేడీలు వేయించాడు. పోలీసులు మోహన్ ను లాక్కుంటూ బయటకు తీసుకురాగా వాడి ఆఫీసులో పనిచేసే వాళ్ళంతా వాడి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ మోహన్ ముఖంలో మాత్రం ఎలాంటి భయం లేదు. తాను పోలీసులకు దొరికిపోయానని, తన లైఫ్ ఇక నాశనం అయిపోయిందని, తనకు ఉరిశిక్ష పడుతుందేమోనన్న వణుకు కనీసం వాడి కళ్ళల్లో కూడా లేదు. భయానికి బదులుగా వాడి పెదాలపై ఎంతో ప్రశాంతమైన, వికృతమైన ఒక నవ్వు కనిపిస్తుంది. ఒక సైకో విలన్ కు ఉండే నవ్వది. జీప్ ఎక్కుతూ ఒక్క క్షణం ఆగిన మోహన్ రాథోడ్ వైపు చూస్తూ ఎంతో సైలెంట్ గా, ఇప్పటికే చాలా లేట్ చేశారు సార్, ఆ 11 మందే కాదు ఇంకో 40 మంది నా క్యూలో ఉన్నారు సార్, నా పని ఇంకా పూర్తి కాలేదు అని నవ్వుతూ అన్నాడు. ఆ మాట వినగానే రాథోడ్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఒక మగాడు ఆడదాని గెటప్ లో వెళ్లి అంత క్రూరంగా అమ్మాయిలను ఎందుకు చంపాడు? వాళ్ళ గొంతు నులిమేంత బలం వాడికి ఆడ గెటప్ లో ఎలా వచ్చింది? అసలు ఆ అమ్మాయిలు వాళ్ళ ఇళ్లలోకి వీడిని ఎందుకు ఎలా రానిచ్చారు? వాళ్ళు వీడిని ఎలా నమ్మారు? వీటన్నిటికంటే భయంకరమైన ప్రశ్న ఏంటంటే ఆ మిగిలిన 40 మంది ఎవరు? మోహన్ కు అసలు అమ్మాయిల మీద ఉన్న పగేంటి? సమాజంలో మనకు ఎంతో సాధారణంగా అనిపించే ఒక చిన్న విషయం ఒక మనిషి మెదడును ఎంతటి సైకో కిల్లర్ గా మార్చిందో, ఒక మగాడి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వెనక ఉన్న పచ్చి నెత్తుటి వాస్తవం ఏంటో తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. చాలా లేట్ చేశారు సార్, ఆ 11 మందే కాదు ఇంకో 40 మంది క్యూలో ఉన్నారు సార్ అని మోహన్ వికృతమైన నవ్వుతో చెప్పిన ఆ మాట ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాథోడ్ మెదడులో ఒక బాంబులా పేలింది. వాడి అహంకారం చూసి రాథోడ్ షాక్ అయిపోయాడు. వాడు ఒక మనిషి కాదు, ఒక కరుడుగట్టిన మృగమని పోలీసులకు అర్థమైంది. అది ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇంట్రాగేషన్ రూమ్. గది మధ్యలో ఉన్న ఇనుప కుర్చీలో మోహన్ చేతులకు బేడీలతో కూర్చొనున్నాడు. వాడి ముఖంలో ఎలాంటి కంగారు లేదు. ఇన్ని హత్యలు చేసిన ఒక సైకోలా కాకుండా బస్టాండ్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఒక సామాన్య ప్రయాణికుడిలాగా ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు మోహన్. వాడి గుండె చప్పుడు కూడా నార్మల్ గానే ఉంది. వాడి ఎదురుగా ఉన్న టేబుల్ మీద మోహన్ లాకర్ లో దొరికిన ఆధారాలు అనగా ఎర్రటి మట్టి గాజులు, మేకప్ కిట్,
విగ్గు, పట్టు చీర, మల్లెపూల అత్తరు బాటిల్ అన్ని పెట్టబడున్నాయి. లోపలికి వచ్చిన రాథోడ్ ఆ చీరను తీసుకొని ఆవేశంగా మోహన్ ముఖం మీద విసిరి కొట్టి, ఎరా ఒక మగాడి వయ్యుండి చీర కట్టుకొని విగ్గు పెట్టుకొని ఒక ఆడదాని ముసుగులో వెళ్లి ఆడపిల్లలను చంపుతావారా? నీకు సిగ్గులేదారా? అసలు నీకు ఎలా సాధ్యమైందిరా ఇదంతా? ముంబై పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టి 2 ఏళ్లుగా ఒక లేడీ కిల్లర్ తిరుగుతుంది అని అందరూ భ్రమపడేలా ఎలా చేశావురా బాస్టర్డ్ అని గట్టిగా అరిచాడు. అప్పుడు మోహన్ కింద పడ్డ చీరను ఎంతో సున్నితంగా ప్రేమగా చేతిలోకి తీసుకొని టేబుల్ మీద పక్కాగా మడత పెట్టి పెట్టాడు. వాడి కళ్ళల్లో ఒక మాస్టర్ మైండ్ కుండే గర్వం, ఒక విలన్ సాధించిన విజయం తాలూకా పొగరు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు వాడు చాలా కూల్ గా, సార్ మీరు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు సార్. నేను ఒక మగాణ్ణి. ఈ ముంబై లాంటి డేంజరస్ సిటీలో ఒక ఒంటరి అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు నాలాంటి ఒక 35 ఏళ్ల మగాడు వెళ్లి తలుపు తడితే ఏ అమ్మాయి అయినా డోర్ తీస్తుందా సార్? కనీసం డోర్ చైన్ కూడా తీయదు. పైగా సెక్యూరిటీని పిలుస్తుంది, పోలీసులకు ఫోన్ చేస్తుంది. అందుకే నేను ఒక సాధారణ ఆడదానిలా వాళ్ళ ఇళ్లకు వెళ్ళలేదు సార్. వాళ్ళందరూ వాడే ఆ మ్యాట్రిమోనీ యాప్ కి చెందిన ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్ లాగా ఒక ఫేక్ ఐడి కార్డుతో వెళ్ళాను. మీ ప్రొఫైల్ వెరిఫై చేయడానికి వచ్చానమ్మా అనగానే వాళ్ళు ఏ మాత్రం ఆలోచించకుండా, ఎలాంటి అనుమానం లేకుండా నన్ను లోపలికి పిలిచి కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చేవాళ్ళు. ఇదే మన సొసైటీలో ఉన్న సైకాలజీ అని నవ్వుతూ చెప్పాడు మోహన్. వామ్మో, మోహన్ సైకాలజీ ఎంత పక్కాగా ఉందో చూసారా? మన సమాజంలో ఆడవాళ్ళ మీద ఉండే నమ్మకాన్ని, సానుభూతిని వాడు ఎలా వాడుకున్నాడో చూడండి. ఈ ఒక్క పాయింట్ తో వాడు ఎంతమంది ఇళ్లలోకి ఈజీగా వెళ్లిపోయాడో అర్థమవుతుంది కదా. మనిషి బుద్ధి ఎంత కిరాతకంగా ఆలోచిస్తుందో చెప్పడానికి ఈ కథే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మోహన్ చెప్పింది విన్న రాథోడ్కు మైండ్ బ్లాక్ అయిపోయింది. సమాజంలో మనుషులకు ఉండే బేసిక్ సైకాలజీని, ఆడవాళ్లకు తోటి ఆడవాళ్ల మీద ఉండే నమ్మకాన్ని వాడు ఎంత పర్ఫెక్ట్ ఆయుధంగా మలుచుకున్నాడో అర్థమై అతనికి చెమటలు పట్టేశాయి. వాడు ముఖానికి వేసుకున్నది కేవలం మేకప్ కాదు, ఆడది అనే ఒక బ్రహ్మాస్త్రం. మోహన్ ఎంతో ప్రశాంతంగా ఒక డాక్టర్ ఆపరేషన్ గురించి చెప్పినట్లు తను చేసిన హత్యల ప్లాన్ ను వివరించడం మొదలు పెట్టాడు. సార్, నేను ఒక మున్సిపల్ ఆఫీసులో పనిచేసే ఒక సాధారణ క్లర్క్ ని. ఆ యాప్ లో వాళ్ళ ఫోన్ నంబర్లు దొరకగానే ఆ నెంబర్లను మున్సిపల్ వాటర్ బిల్, ప్రాపర్టీ ట్యాక్స్ లేదా ఆధార్ సర్వర్లలో చెక్ చేసి పక్కాగా వాళ్ళ ఫ్లాట్ నెంబర్, అపార్ట్మెంట్ అడ్రస్ తో సహా ఇన్ఫర్మేషన్ లాగేవాడిని సార్. ఈ ప్రాసెస్ లో నా ఉద్యోగం నాకు బాగా సపోర్ట్ చేసింది. ఎవరైనా అమ్మాయి అడ్రస్ గనక పక్కాగా తెలియకపోతే నేను ఆమె అడ్రస్ ను మ్యాట్రిమోనీ చాటింగ్ ద్వారా తెలుసుకునేవాణ్ణి. వాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉన్న టైం చూసి ఎప్పుడూ కూడా వర్షం పడుతున్న సమయంలోనే వాళ్ళ ఇంటికి వెళ్లేవాణ్ణి. రెయిన్ కోట్ మరియు గొడుగుని వాడుకొని సీసీటీవీ కెమెరాలకు నా ముఖం, నా బాడీ షేప్ కనపడకుండా కవర్ చేసుకునేవాణ్ణి. నా చెప్పుల సైజ్ కూడా లేడీస్దే కాబట్టి ఎవరికీ నా మీద డౌట్ రాలేదు. నేను ఈ చీర కట్టుకొని విగ్గు పెట్టుకొని ఒక మహిళలా వెళ్లేవాణ్ణి సార్. నన్ను ఎవరు చూసినా ఈమె ఒక ఆడది అని మరింత నమ్మే విధంగా ఒంటి నిండా ఆ ఘాటైన మల్లెపూల అత్తరు ఎక్కువగా చల్లుకునేవాణ్ణి. తలుపు తట్టగానే వాళ్ళు నన్ను చూసి ఒక ఆడది అనుకునేవాళ్ళు. నేను గొంతు మార్చి వాళ్లతో ఎంతో సాఫ్ట్ గా మాట్లాడేవాణ్ణి. నా మాటలు నమ్మి వాళ్ళు నాకు కాఫీ తెచ్చిచ్చేవాళ్ళు. ఆ కాఫీ కప్పు తీసుకొని నేను వాళ్లతో జోకులు చెప్తూ ముచ్చట్లాడుతూ ఉండేవాణ్ణి. సరిగ్గా అప్పుడే కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టగానే నా బ్యాగ్ లో నాతో పాటు తీసుకెళ్లిన క్లోరోఫామ్ స్ప్రేతో అమాంతం వాళ్ళ ముఖం మీద కొట్టేవాణ్ణి. దాంతో వాళ్ళ గొంతు మొద్దుబారిపోయి అరవలేని స్థితికి వెళ్లిన తర్వాతే నేను నా మగ గొంతుతో వాళ్ళను తిడుతూ గొంతు నలిపేసేవాణ్ణి. అందుకే వాళ్ళ అరుపులు గది దాటి బయటకెప్పుడూ వెళ్లలేదు. నేను కట్టుకొని వెళ్లిన చీర కొంగును వాళ్ళ గొంతుకు ఉరితాడులా వేసి వెనక నుండి నా పూర్తి బలంతో బిగించేవాణ్ణి సార్. ఒక మగాడి బలాన్ని ఒక ఆడపిల్ల ఎదుర్కోలేదు కదా. పైగా నా అటాక్ వాళ్ళకు అర్థమయ్యేలోపే వాళ్ళ ఊపిరి ఆగిపోయేది. వాళ్లకు నాతో పోరాడే సమయం కూడా ఉండేది కాదు. అలా వాళ్ళు 2 నిమిషాలు గిలగిలా కొట్టుకొని నా చేతుల్లోనే ప్రాణాలు వదిలేవాళ్ళు. ఆ క్షణంలో వాళ్ళ కళ్ళల్లో ఉన్న భయం చూస్తే నాకెంతో ఆనందంగా ఉండేది సార్. వాళ్ళు చచ్చిపోయాక పోలీసుల ఎంక్వైరీని తప్పుదో పట్టించడానికి నేనే స్వయంగా నాతో పాటు తీసుకెళ్లిన మట్టి గాజులను పగలగొట్టి ఆ పెంకులని అక్కడే వదిలేసేవాణ్ణి. నా విగ్గులో నుండి ఒక పొడవాటి వెంట్రుక పీకి సోఫా మీద వేసేవాణ్ణి. సార్, నేను వాళ్ళిచ్చిన కాఫీ ఏ రోజు తాగలేదు. ఎందుకంటే ఆ కాఫీ తాగినప్పుడు ఆ కప్పు మీద కానీ ఆ కాఫీలో కానీ నా లాలాజలం పడితే DNA టెస్ట్ లో నేను మగాడిని అనే విషయం మీకు తెలిసిపోతుందని నాకు తెలుసు. అందుకే ఏదో ఒక పని మీద వాళ్ళు కొంచెం పక్కకు తిరిగినా ఆ కప్పులోని సగం కాఫీని నా రెయిన్ కోట్ జేబులో వేసేసుకునేవాణ్ణి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ అమ్మాయిని చంపేసేవాణ్ణి.
ఆ తర్వాత నా బొటని వేలికి లిప్స్టిక్ రాసుకొని ఆ కప్పు అంచున అచ్చం పెదాల ముద్రలాగా అంటించి మీ పోలీసులను తప్పుదోవ పట్టించాను సార్. ఇదంతా మీ పోలీసుల కోసమే వేసిన ప్లాన్ సార్. మీ ముంబై పోలీసులకి నన్ను పట్టుకోవడం చేతకాక సిటీలో ఎవరు లేడీ సైకో కిల్లర్ తిరుగుతుందని పేపర్లో స్టేట్మెంట్లు ఇస్తుంటే నేను నా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ పగలబడి నవ్వుకునేవాడిని సార్. ఇలా మీ పోలీసుల ఎంక్వైరీని స్వయంగా నేనే డైరెక్ట్ చేస్తూ డైవర్ట్ చేశాను సార్ అని మోహన్ వికృతంగా నవ్వాడు. అదంతా వింటూ ఉన్న ఇంటరాగేషన్ రూమ్ లో ఉన్న పోలీసులందరికీ కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఎక్కడా తుపాకీ వాడలేదు, కత్తి పట్టలేదు, కనీసం బ్లడ్ కూడా పడలేదు, టెక్నాలజీని వాడలేదు. కానీ వాడి సైకలాజికల్ ట్రాప్ మాత్రం ఎంతో మంది ప్రాణాలు తీసింది. వాడొక సైలెంట్ అండ్ డెడ్లీ కిల్లర్ అనే విషయం అర్థమై రాథోడ్కు కోపం కట్టలు తెంచుకుంది. వాడి నవ్వు చూసి తట్టుకోలేక, అసలు ఎందుకు చంపావురా అంతమంది అమాయకపు ఆడపిల్లలని? ఆ 11 మంది నిన్ను మ్యాట్రిమోనీలో రిజెక్ట్ చేశారనా? పెళ్లి సంబంధం అన్నాక నచ్చితే చేసుకుంటారు, నచ్చకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగేదే కదరా. దానికి ఒక సైకోలా మారి ప్రాణాలు తీస్తావా? నీ బుర్ర పనిచేస్తుందా లేదారా అని గట్టిగా అరిచాడు రాథోడ్. అది విని అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న మోహన్ ముఖంలో సడన్ గా ఒక అగ్నిపర్వతం బద్దలైనంత కోపం, ద్వేషం బయటకొచ్చాయి. వాడి కళ్ళు ఎర్రబడ్డాయి. టేబుల్ మీద గట్టిగా గుద్ది పైకి లేచి, అవును సార్, అవును, మీరు చెప్పింది నిజమే. రిజెక్ట్ చేయడం కామనే సార్, కానీ ఘోరంగా అవమానించడం మాత్రం కామన్ కాదు. ఒక మగాడి ఆత్మ గౌరవాన్ని 100 మంది ముందు ముక్కలు ముక్కలు చేయడం కామన్ కాదు సార్. నా వయసు 35 ఏళ్లు. నేను మున్సిపల్ ఆఫీస్ లో ఒక క్లర్క్ ని. నా జీతం తక్కువ, జుట్టు రాలిపోయి బట్టతలొచ్చింది, కాస్త నల్లగా పొట్టిగా ఉంటాను. ఇవన్నీ నా తప్పులా సార్? నేను కావాలని తెచ్చుకున్నానా? దేవుడు నన్ను ఇలాగే పుట్టించాడు సార్. నాకు ఇలాంటి పరిస్థితి ఇచ్చింది కూడా దేవుడే. గత 5 ఏళ్లలో నేను వందలాది పెళ్లి చూపులకు వెళ్ళాను సార్. అందులో ఒక్క అమ్మాయి అయినా కానీ నన్ను మనిషిలా చూసిందా సార్? నా మనసును అర్థం చేసుకుందా సార్? లేదు, లేదు సార్, లేదు. ప్రతి ఒక్కటి నా ముఖం మీదే ఉమ్మేసినట్టు మాట్లాడేది అని మోహన్ కళ్ళల్లో నీళ్లు, కసి ఒకేసారి బయటకొచ్చాయి. వాడి మాటల్లో వాడు పడ్డ అవమానం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మనిషి సైకోగా మారడానికి వెనక సమాజం చేసే అవమానాలు ఎలా కారణమవుతాయో ఈ సీన్ వింటే అర్థమవుతుంది కదా. మోహన్ చేసిన తప్పులను సమర్థించలేం, కానీ వాడు పడ్డ అవమానం వాడిలోని మృగాన్ని ఎలా నిద్రలేపిందో ఒక్కసారి ఆలోచించండి. పెళ్లి చూపుల్లో జరిగే ఒక చిన్న రిజెక్షన్ ఇంత పెద్ద కిల్లర్ ని పుట్టిస్తుందని ఎవరైనా ఊహించగలరా? తన కళ్ళల్లో కన్నీళ్ళని, కసిని నింపుకున్న మోహన్ మాట్లాడడం కంటిన్యూ చేస్తూ, ఒకతేమో వీడికి బట్టతలుంది, నా పక్కన నడిస్తే అంకుల్లా ఉంటాడు, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి నవ్వుతారు అని అవమానించి నవ్వింది. ఇంకొకతేమో వీడికి వచ్చే ముష్టి జీతం నా మేకప్ ఖర్చులకు కూడా సరిపోదు, ఇంకా వీడు నన్నేం పోషిస్తాడు అని నా బంధువుల ముందే నా ముఖం మీద ఉమ్మేసినట్టు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది. ఇక మరో అమ్మాయి అయితే, చూడటానికి వీడు డ్రైవర్ లా ఉన్నాడు, వీడి పక్కన నేను పడుకోవడమా, చీచి నాకు వాంతులు వస్తాయి అని అసహ్యించుకుంది సార్. వాళ్ళందరికీ వాళ్ళ చదువు, వాళ్ళ అందం, వాళ్ళు సంపాదించే డబ్బు వల్లే విపరీతమైన అహంకారం. ఆ అహంకారంతోనే 10 ఏళ్లుగా వాళ్ళు నా మగతనాన్ని, నా ఆత్మగౌరవాన్ని అవమానిస్తుంటే నా లోపల దాక్కొని ఉన్న ఒక నెత్తుటి మృగం నిద్రలేచింది సార్. నన్ను ఒక పురుగు కంటే హీనంగా చూసిన ఆడవాళ్ళకి అసలైన నరకం అంటే ఏంటో చూపించాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళ అందాన్ని నా కాళ్ళ కింద తొక్కేయాలి అనుకున్నాను అని ఆవేశపడుతూ చెప్పాడు మోహన్. రాథోడ్కి వాడి మాటలు, వాడి సైకాలజీ వింటుంటే ఒక మనిషి మెదడులో ఇంతటి భయంకరమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందా అని భయం వేసింది. అదే వాడిని సైకోగా మార్చింది అని అర్థమై, సరేరా, వాళ్ళ మీద నీకు పగుంది, వాళ్ళు నిన్ను అవమానించారు, అయితే వాళ్ళను ఏదో రకంగా చంపొచ్చు కదా, మరి ఒక మహిళ గెటప్ వేసుకొని ఎందుకు చంపావురా? ఇది చాలా రిస్క్ కదా అని రాథోడ్ ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు మోహన్ పెదవులపై ఒక పైశాచికమైన నవ్వు కనిపించింది. వాడి మెదడు ఎంతటి డార్క్ లాజిక్ తో పనిచేసిందో ఇప్పుడు బయటపడుతుంది చూడండి. రాథోడ్ వేసిన ప్రశ్నకు మోహన్ సమాధానమిస్తూ, నా పగలో ఉన్న అసలైన కిక్కు అక్కడే ఉంది సార్. నువ్వు మగాడివి కావు, నీకు దమ్ము లేదు, నువ్వు ఒక పనికి మాలిన వాడివి, నువ్వు దేనికి పనికిరాని వాడివి అని నా మగతనాన్ని అవమానించిన అహంకారపు అమ్మాయిలను ఒక మగాడిగా వెళ్లి నేను నేరుగా చంపితే నా పగ తీరదు సార్. వాళ్ళకి నేను మగాడినే అని ప్రూవ్ చేసుకున్నట్లు అవుతుంది. వాళ్ళు ఒక ఆడదాని చేతిలో చచ్చిపోతున్నాము అని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక ఆడదాని గెటప్ లో ఉండి ఈ ప్లాన్ అంతా చేశాను సార్. అది వాళ్ళ ఆడతనానికే అతి పెద్ద అవమానం కదా సార్, అందుకే అలా చేశాను. వాళ్ళ ఇంట్లోకి ఒక ఆడదాని లాగా వెళ్లి నా చీర కొంగుతో వాళ్ళ గొంతుని బిగిస్తున్నప్పుడు వాళ్ళ ముఖంలోకి చూస్తూ నా అసలైన మగాడి వాయిస్ తో నేను మాట్లాడేవాడిని సార్. వాళ్ళు సగం స్పృహలో ఉండి కూడా షాక్ తో నన్ను చూసేవాళ్ళు.
ఆ క్షణంలో నన్ను బట్టతలవాడని ముష్టివాడని అవమానించిన ఆ అమ్మాయిలు చీర కట్టుకున్నప్పటికీ నాలో ఉన్న మగాడి బలాన్ని చూసి ప్రాణభయంతో వాళ్ళు గిలగిలా కొట్టుకుంటుంటే నా ఈగోకి దొరికిన ఆ సాటిస్ఫాక్షన్, ఆ శాంతి నాకు ఏ దేవుడు ఇవ్వలేడు సార్. వాళ్ళ పొగరుని, వాళ్ళ అహంకారాన్ని వాళ్ళ ప్రాణాలతో పాటే గాల్లో కలిపేశాను సార్ అని ఎంతో గర్వంగా చెప్పాడు మోహన్. ఆ మాటలు వింటుంటే ఇంట్రాగేషన్ రూమ్ లో ఉన్న పోలీసులకు రక్తం గడ్డకట్టుకుపోయింది. సమాజంలో ఎంతో కామన్ గా జరిగే పెళ్లి చూపుల రిజెక్షన్ ఒక మనిషి మనసును ఎంతటి కిరాతకమైన ఉన్మాదిగా మార్చేసిందో వాళ్లకు కళ్ళెదురుగా కనిపిస్తుంది. మోహన్ లో వాడు చేసిన హత్యల విషయంలో బాధ కానీ పశ్చాత్తాపం కానీ లేదు. పైగా ఒక గర్వం ఉంది. నిజంగా వాడు మనిషి కాదు, ఒక రాక్షసుడు. అదంతా విన్న రాథోడ్, రే దుర్మార్గుడా, నీ పైశాచిక ఆనందం కోసం 11 మంది అమాయకపు ఆడపిల్లల ప్రాణాలు తీసావురా. ఇప్పుడు చట్టం నీకు ఉరితాడు వేస్తుంది. కోర్టులో సబ్మిట్ చేద్దాం, వీడిని అరెస్ట్ చేసి లోపలేయండి అని రాథోడ్ తన కానిస్టేబుల్స్ తో చెప్పి బయటకు వెళ్లబోయాడు. కానీ కుర్చీలో కూర్చున్న మోహన్ సడన్ గా వెనక్కి వాలి పైకి చూస్తూ వికృతంగా ఆ గది మొత్తం దద్దరిల్లేలాగా పగలబడి నవ్వడం మొదలు పెట్టాడు. సార్, రాథోడ్ సార్, పిక్చర్ అభి బాకీ హై సార్, కథ ఇంకా అయిపోలేదు అని అరిచాడు. అది వినగానే రాథోడ్ ఆగిపోయి వెనక్కి తిరిగాడు. రాథోడ్ కళ్ళల్లో ఏదో ఒక అర్థం కాని టెన్షన్ కనిపిస్తుంది. వెనక్కి తిరిగి వచ్చిన రాథోడ్ మోహన్ కళ్ళల్లోకి చూస్తూ ఎంతో సీరియస్ గా, ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీ ముసుగు మేము తీసేశాం, నీకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు దొరికాయి, నువ్వే చంపావని ఒప్పుకున్నావు, ఇంకేం పిక్చర్ మిగిలిందిరా, నీకు ఉరిశిక్ష కన్ఫర్మ్ అని అనగా దానికి సమాధానం చెప్పకుండా కిరాతకంగా నవ్వాడు మోహన్. వాడి నవ్వు వెనకాల ఏదో బలమైన కారణం ఉంది అని అర్థం చేసుకున్న రాథోడ్, చెప్పరా ఏంటి నీ ప్లాన్ అని వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టినా వాడు నోరు తెరవలేదు. అయితే సరిగ్గా అప్పుడే ఒక పోలీస్ సైబర్ టీమ్ ఎక్స్పర్ట్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, వీడిని అరెస్ట్ చేసినప్పుడు వీడి ఆఫీస్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ ను కూడా సీజ్ చేశాం. అందులో ట్యాక్స్ డిఫాల్టర్స్ పేరుతో ఒక ఫోల్డర్ అనుమానాస్పదంగా ఉంది సార్. పైగా దానికి పాస్వర్డ్ కూడా ఉంది. అయితే మేము చాలాసేపు కష్టపడ్డాక ఈ ఫైల్ ని ఓపెన్ చేశాం సార్. ఇందులో ఒక 40 మంది ఆడపిల్లల పేర్లు, వాళ్ళ వివరాలున్నాయి అని ఆ సైబర్ టీమ్ ఎక్స్పర్ట్ చెప్పింది వినగానే రాథోడ్ కు దిమ్మ తిరిగిపోయి షాక్ తో మోహన్ వైపు చూశాడు. కానీ మోహన్ కళ్ళల్లో అంతకు ముందు ఉన్న ఆ విపరీతమైన నవ్వు ఇప్పుడు లేదు. ఒక కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే రాథోడ్ మోహన్ దగ్గరకు వెళ్లి, ఏంట్రా ఆ లిస్ట్ ఏంటి, ఎవరా అమ్మాయిలు అని మళ్లీ చావచితకబాదాడు. కాసేపటికి మోహన్ కిరాతకంగా నవ్వుతూ అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. సార్ సార్, కొట్టకండి సార్, నేను చంపిన 11 మందిని కేవలం నన్ను రిజెక్ట్ చేసినందుకు చంపలేదు సార్. పెళ్లి చూపుల్లో నన్ను రిజెక్ట్ చేస్తూ నాకు జన్మనిచ్చిన నా తల్లి రూపానికి కూడా వంకలు పెట్టిన వాళ్లను మాత్రమే ముందుగా చంపాను. నా తల్లిని అవమానించిన లిస్ట్ లో 11 మందే ఉన్నారు సార్. అందుకే ముందు ఆ 11 మందినే కంప్లీట్ చేశాను. కానీ సార్, కేవలం నా బట్టతలను చూసి, నా రంగును చూసి, నా జీవితాన్ని చూసి నన్ను రిజెక్ట్ చేసి నన్ను ఘోరంగా అవమానించిన ఆ మిగతా అమ్మాయిల లిస్టు ఇంకా పూర్తి కాలేదు సార్. నేను వాళ్ళ పేర్లని డైరీలో రాసుకునేంత పిచ్చోడిని కాదు సార్. అందుకే నా ఆఫీస్ కంప్యూటర్ లో ట్యాక్స్ డిఫాల్టర్స్ అనే పేరుతో ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేశాను. అందులో ఉన్న 40 మంది పేర్లు ట్యాక్స్ కట్టని వాళ్ళవి కాదు సార్. నా మగతనాన్ని అవమానించినందుకు రేపు నా చేతుల్లో చావాల్సిన వాళ్ళ పేర్లు సార్ అవి. వాళ్ళు నా మగతనాన్ని, నా ఈగోని చంపారు సార్. వాళ్ళు బతకడానికి వీల్లేదు. మీరు గనుక నన్ను అరెస్ట్ చేయకపోయి ఉంటే, నన్ను పట్టుకోకపోయి ఉంటే ఇదే ముసుగు వేసుకుని వెళ్లి నా చేతులతోనే వాళ్ళ గొంతు పిసికి పిసికి చంపేసేవాణ్ణి. వాళ్ళకి ఇది జరగాల్సిందే సార్ అని మోహన్ ఒక భయంకరమైన నవ్వు నవ్వాడు. ఒక మనిషి మనసులో పగ ఎంత లోతుగా పాతుకుపోయిందో చూడండి. 11 మందిని చంపినా కానీ వాడి దాహం ఇంకా తీరలేదు. ఇంకా 40 మంది పేర్లు వాడి లిస్టులో ఉన్నాయంటే వాడు గనక బతికుంటే, పోలీసులకు చిక్కకపోయుంటే ముంబై నగరంలో ఇంకెన్ని హత్యలు జరిగేవో కదా. ఒక చిన్న అవమానం ఇంత కరుడుగట్టిన కిల్లర్ ని తయారు చేస్తుందని ఎవరూ ఊహించలేరు. ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ రాథోడ్ తో సహా అక్కడ ఉన్న పోలీసులందరికీ గుండె ఆగిపోయినంత పనయ్యింది. వాళ్లకు చెమటలు పట్టేశాయి. ఎంతో సైలెంట్ గా కనిపించే ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగి లోపల ఎంతటి అగ్నిపర్వతం రగులుతుందో, సమాజం చేసే అవమానాలు, అహంకారం ఒక మనిషిని ఎంత పక్కా క్రిమినల్ గా మారుస్తుందో కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ కథ సమాజంలో ఉన్న అందరినీ, ముఖ్యంగా ఆడవాళ్ళని, పెళ్లి కావాల్సిన అమ్మాయిలను ఖచ్చితంగా భయపెడుతుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్
ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.